ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నమ్ముతున్నాను. ఈరోజు లేవగానే మీరు ఏ పని కొరకు వెళ్తూ ఉన్నారో, ఏ పని ప్రారంభిస్తున్నారో, దేని కొరకు మీరు ప్రయత్నిస్తూ ఉన్నారో ఆ విషయాన్ని మొట్టమొదటిగా దేవునితో చెప్పండి, దేవునికి అప్పగించండి. తరువాతనే మీ భర్తకు చెప్పండి, లేకపోతే మీ భార్యకు చెప్పండి. మొట్టమొదటిగా దేవునికి తెలియజేసి తర్వాత మీ ఫ్రెండ్స్కైనా, మీ బంధువులకైనా, ఇరుగు పొరుగు వారికైనా ఎవరితోటైనా పంచుకోండి. మీ కంప్లైంట్ అయినా, మీ అప్లికేషన్ అయినా మొట్టమొదటిగా దేవుని చేతుల్లో పెట్టండి. ఆయనే మీ ప్రతి సమస్యలో కూడా న్యాయం జరిగిస్తాడో ఆయనతో మీ దీనిని ప్రారంభించండి. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. నేను కూడా మిమ్మల్ని అందరినీ పరమ వైద్యుడైన, న్యాయవంతుడైన దేవుని చేతుల్లో పెడుతున్నాను. మీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు జోక్యం చేసుకొని మిమ్మల్ని అవనెత్తబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. మన సహోదరి సహోదరులందరి కొరకు భారం కలిగి మనం ప్రార్థన చేద్దాం. సృష్టికర్త చేతులకు అప్పగిందాం. ప్రతి జీవితంలో కూడా దేవుడు నూతన సృష్టిని జరిగించబోతున్నాడని నమ్ముతున్నాను. మీరు కూడా విశ్వసించండి, ప్రార్థించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 115వ అధ్యాయము 11వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కీడెము. ఆమెన్. ఆయనందు భయభక్తులు కలిగిన మీకు, ఆయన నమ్ముకున్న మీకు ఆయనే సహాయము, ఆయనే కీడెము. ఒకవేళ ఈరోజు నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని, ఎవరి సహాయము లేక ఎవరైనా సహాయం చేస్తే బాగుండునని, ఎవరి సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నావేమో. ఏ అధికారి అయినా నాకు సహాయం చేస్తే బాగుండును, ఎవరైనా ఆర్థికంగా నాకు సహాయం చేస్తే బాగుండును, నా ఆరోగ్య విషయంలో ఏ డాక్టర్ అయినా నాకు సహాయం చేస్తారేమో, ఎవరైనా నాకు మంచి వైద్యాన్ని అందిస్తారేమో అని ఈ విధంగా సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో. కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన నీవు ఒకటి తెలుసుకోవాలి. అది మీకు సహాయము మనుషుల దగ్గర నుండి రావట్లేదు, కానీ దేవుని దగ్గర నుండే వస్తుంది. దావీదు తన జీవితంలో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. తనకెవరు సహాయకులు లేనప్పుడు, తనకెవరు సహాయం చేయనప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు దేవునికి ప్రార్థిస్తున్నాడు. కొండల తోటి నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునో, యెహోవా వలననే నాకు సహాయము కలుగునని. ఈ శారీరకమైన నేత్రాలు కాకుండా ఆత్మీయ నేత్రాలు తెరిచి దేవుని వైపు చూస్తున్నాడు. పూర్తిగా నా సహాయం ఆయనే అని ఆయనపై ఆధారపడ్డాడు. అందుకే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. నా హృదయానుసారుడని దేవుడు దావీదుని గురించి చెప్తూ ఉన్నాడు. దేవుని హృదయాన్ని తెలుసుకున్నాడు దావీదు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. ప్రతి సమయంలో కూడా దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని సహాయం తీసుకోవడం నేర్చుకున్నాడు. ప్రతి శత్రు పోరాటంలో, ప్రతి కష్టంలో దేవుని దగ్గర విచారణ చేసేవాడుగా ఉన్నాడు. అందుకే దావీదుకు దేవుడే సహాయముగా ఉన్నాడు, దేవుడే కేడముగా ఉన్నాడు. గొలియాతు దావీదుతో పోరాడడానికి వస్తున్నప్పుడు తల నుండి అరికాలి వరకు కూడా కవచాన్ని ధరించాడు, కేడెమును పట్టుకున్నాడు, బల్లెం పట్టుకున్నాడు, ఈటెలు పట్టుకున్నాడు. కళ్ళ దగ్గర తప్ప మిగతా శరీరం అంతా ఇనుప కవచమును ధరించి దావీదు మీదకొచ్చాడు. అయితే దావీదు మాత్రం దేవునిని కీడముగా ధరించుకొని గొలియాతు మీదకి వెళ్ళాడు. రక్షణ కవచముగా దావీదుకు దేవుడే ఉన్నాడు. గొలియాతు అన్నీ కలిగి ఉన్నాడు, కానీ దేవునిని కలిగి లేడు. అయితే దావీదు మాత్రం ఈ లోకానుసారమైనటువంటివి ఏమీ కూడా ధరించుకోలేదు, దేనిని ఆశ్రయించలేదు, దేని మీద ఆధారపడలేదు, దేనిని నమ్ముకోలేదు. కానీ ఒక్కటే ఉంది దావీదుకు, అదే దేవునిని రక్షణ కీడముగా ధరించుకొని వెళ్ళాడు.
ఆ విధంగా పూర్తిగా ప్రభుపై ఆధారపడిన దావీదు జయం పొందుకున్నాడు. ఒకవేళ నీ జీవితంలో మనుషులే నీకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నా దేవుడే నీకు కేడెముగా నీకు సహాయముగా ఉండబోతున్నాడు. ఒకవేళ సాతాను మీపై ఏ విధమైన బాణములు వేస్తూ ఉన్నా అవి మీ దగ్గరకు రాకుండా దేవుడే మీకు కేడెముగా ఉంటాడు. దేవుడు నీ ముందు నిలిచి ఉండి నీ ప్రతి అపాయములో కూడా, ప్రతి అగ్ని బాణములో కూడా దేవుడే దానికి అడ్డుగా నిలిచి నిన్ను ప్రతి విధమైన శోధన నుండి తప్పిస్తాడు. యోబు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అని. ప్రతిరోజు శత్రువుతో మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు మన శరీరంతో మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు మనకెదురవుతున్న ప్రతి పోరాటంలో కూడా యుద్ధం చేస్తూనే ఉండాలి మనము మరణించేంత వరకు. అయితే ఈ యుద్ధ కాలంలో, శారీరకమైన యుద్ధంలో, ఆత్మీయ యుద్ధంలో, ఆత్మీయ పోరాటంలో కూడా దేవునిని రక్షకుడుగా, దేవునిని సహాయకుడుగా, ఆయనను కేడెముగా నువ్వు ధరించుకుంటే ఈ లోకంలో ఎవరి సహాయం నీకు అవసరం లేదు. స్వయంగా దేవుడే పరలోకం నుండి సహాయం నీకు దయచేస్తాడు. పరలోకపు స్వస్థతను నీకు దయచేస్తాడు. ఈ ఉదయాన్ని మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఈరోజు మీరు ఎవరిని ధరించుకున్నారు? మీరు ఎవరిని కలిగి ఉన్నారు? ఈ లోకంలో నేను అన్నీ కలిగి ఉన్నాను కదా, నాకు లోటు లేదు అనుకుంటున్నారేమో. కానీ ప్రభువును గనుక మీ రక్షకుడిగా కలిగలేకపోతే, ప్రభువును మీరు ధరించుకొని లేకపోతే ఈ యుద్ధకాలంలో ఓడిపోతారు. శరీర యుద్ధంలో ఓడిపోతారు. శరీరమైన శత్రువు నిత్యము నీపై పోరాడుతూ ఉన్నప్పుడు, ఈ లోకాశలు చూపిస్తూ, ఈ లోక ప్రేమలు చూపిస్తూ, ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా నీకు చూపిస్తూ ఉన్నప్పుడు ప్రభువుని కనుక నువ్వు కలిగి లేకపోతే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడవు. కేవలము శరీర నేత్రాలతోటి నువ్వు చూస్తావు. ఈ రెండు నేత్రాలతో నువ్వు చూస్తున్నప్పుడు లోకమే శాశ్వతం అనిపిస్తుంది. ప్రతి ఆత్మీయ పోరాటంలో కూడా ఓడిపోతావు. అయితే ఆత్మీయ నేత్రాలతో కలిపి 4 నేత్రాలతో నువ్వు చూస్తే తప్పకుండా నీవు ఆత్మీయంగా గెలుస్తావు, శారీరకంగా గెలుస్తావు, ఆత్మీయ యుద్ధంలో గెలుస్తావు, శారీరక పోరాటాల్లో గెలుస్తావు, ఆర్థిక పోరాటాల్లో గెలుస్తావు. అనారోగ్యమనే శత్రువు నిన్ను వెంటాడుతున్నా అది నీకు హాని తలపెట్టకుండా దానిని కూడా నువ్వు జయించగలుగుతావు దేవుని శక్తితో. కాబట్టి ఈరోజు నీవు దేవునిని ధరించుకో, ఆయనను కేడెముగా ధరించుకో, ఆయన సహాయాన్ని తీసుకో. ఆయనైన రక్షకుడని నీవు ఆయనను అంగీకరించు. తప్పక దేవుడే నీకు సహాయకుడుగా, నీకు కేడెముగా ఉండి జయకరముగా ఈ భూమి మీద ఈ జీవితాన్ని ముగించడానికి సహాయం చేస్తాడు. వాగ్దాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? అందరం హృదయపూర్వకంగా, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుని సహాయాన్ని కోరుకుందాం, దేవుని ఆశ్రయిద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చావు. ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచారు తండ్రి, నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నేనే మీకు సహాయంగా ఉంటాను, నేనే మీకు కేడెముగా ఉంటానని. తండ్రి, నిజంగా మిమ్మల్ని నమ్ముకున్న మేము ఎంతో ధన్యులమయ్యా, ఎంతో అదృష్టవంతులం తండ్రి. 2 నేత్రాలతో చూస్తున్న వారు నీ సహాయాన్ని పొందుకోలేకపోతున్నారు తండ్రి. కష్టాల్లో, శ్రమల్లో, శత్రు పోరాటాల్లో నిరీక్షణ లేక నలిగిపోతున్నారు, సహాయకుడు లేక నలిగిపోతున్నారు, నశించిపోతూ ఉన్నారు. అయితే 4 నేత్రాలు కలిగిన మేము, మాకు కూడా శ్రమలు కలుగుతూ ఉన్నాయి, శత్రు పోరాటంలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే వాటిలో నీవు మాకు దొరికావయ్యా, నిన్ను సహాయకుడిగా తీసుకుంటున్నాం. నీవున్నావనే గొప్ప నిరీక్షణ మేము కలిగి ఉన్నాం. అందువల్లే మేము ఓడిపోవడం లేదు, మేము నశించిపోవడం లేదు తండ్రి. కేవలము నీ కృపను బట్టి మేము బ్రతికి ఉన్నాము, నశించిపోకుండా తండ్రి. అందుకొరకు నీకు మరి ఒకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విని మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి కుమార్తెను కూడా మీరు దర్శించండి నాయన. ప్రతి కుమారుని దర్శించండి అయ్యా. వారి జీవితంలో వారు ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో మీరే వారికి సహాయకుడుగా ఉండి పైనుండి సహాయాన్ని మీరు దయచేయండి అయ్యా. అది ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఎక్కడైనా నీవు సహాయకుడిగా నిలుస్తున్నావని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది సమస్యలు, శోధనలో ఉన్నారు. కామెంట్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని సృష్టికర్త నీ చేతుల్లో పెడుతున్నాను, నీ బలిష్టమైన చేతులు వారిని లేవనెత్తుతున్నాయి నమ్ముచున్నాను తండ్రి. వారి సమస్య ఏదైనా నిర్జీవ పడిపోకుండా వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా.
కేవలం ఈ లోకాన్ని మాత్రమే వారు చూడకుండా పైనున్న వాటిని వెతకడానికి, వారి చూపు నిన్ను చూడడానికి, నీ వైపు వారి దృష్టి పెట్టడానికి సహాయం చేయండి. ఆ విధంగా చేస్తే తప్పక మీరు లేవనెత్తుతారయ్యా. ఎవరిని విడిచిపెట్టరు తండ్రి. నీ అందు ఎవరైతే పూర్తి విశ్వాసం కలిగి నీ కొరకు మాత్రమే ఎదురు చూస్తూ నీవు కార్యం జరిగించేంత వరకు కూడా ప్రార్థనలో పోరాడతారో వారికి తప్పక విజయం ఇస్తానైనా. ఆ విధంగా నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డకు కూడా జయం దయచేయండి. ఆత్మీయంగా లేవనెత్తండి. పాపపు బంధకాలు, వ్యసనాలనే బంధకాలు, కట్ల నుండి విడిపించండి. ఆర్థిక బంధకాల నుండి విడిపించండి. అనారోగ్య బంధకాల నుండి విడిపించండి. మానసిక వేదల నుండి విడిపించండి. కోర్టు బంధకాల నుండి విడిపించండి. ఉద్యోగ సమస్యలను విడిపించండి అయ్యా. వ్యాపారంలో సమస్యలను విడిపించండి అయ్యా. వ్యవసాయంలో సమస్యలను విడిపించండి తండ్రి. అభివృద్ధి చేయండి అయ్యా. చేతి పనుల సమస్యలను విడిపించి అభివృద్ధి చేయండి అయ్యా. కుటుంబ సమస్యలను విడిపించండి తండ్రి. పొలం సమస్యలను విడిపించండి అయ్యా. ల్యాండ్స్ అమ్మాలని కొనాలని చూస్తున్న వారికి, ఇండ్లు అమ్మాలని కొనాలని చూస్తున్న వారికి, పొలం సమస్యలో ఉన్న వారికి అందరికీ కూడా గొప్ప విజయం దయచేసి త్వరలోనే గొప్ప సొల్యూషన్ మీరు చూపిస్తున్నారని నమ్ముతున్నాను. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి సమస్తము సమకూర్చి జరిగించండి. గర్భఫలం లేని బిడ్డలందరి గర్భాలు తెరవండి నేను అద్భుతకరంగా. వివాహాలు కాని బిడ్డలందరికీ అద్భుతకరంగా వివాహాలు జరిగించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు దయచండి కృపను బట్టి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా గర్భంతోని బిడ్డల్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు దయచేస్తున్నారు. నీ సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో, అది ఇంటర్వ్యూకైనా, అది హాస్పిటల్ అయినా, అది ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా, పరిచర్యకు వెళ్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తున్న ప్రతి స్థలములో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోక సహాయం లేదని దిగులు పడద్దు. నా నుండి సహాయం పొందుకున్న వారే నాకు సహాయం చేయడం లేదని భయపడద్దు. సృష్టికర్త అయిన దేవుడు నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. ఆయన సహాయం తీసుకో. ఈ మాటలు నా కొరకే అన్నవారు తప్పక ఆమెనని చెప్పండి. షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి షేర్ చేస్తూ, లైక్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మీ అందరికీ దేవుడు తోడేయండి నడిపించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.